జ్యోతి, కేవలం నువ్వు నా భార్యవని ప్రూవ్ చేసి నిన్ను నాకు దగ్గర చేసుకోవడానికి దగ్గరుండి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. నువ్వు గ్యారంటీగా ఈ నిశ్చితార్థం ఆపుతావన్న నమ్మకం నాకుంది. నాకు ఈ ఊపిరినంత వరకు నువ్వే నా ప్రాణం తొలిపాపు. నువ్వే నా సర్వస్వం, నా భర్తవి. నువ్వుండగా ఈ నిశ్చితార్థం నేను ఎలా చేసుకుంటాను? అది జరగని పని. ఓం శుద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమో నమః. పంతులు గారు, ఉంగరాలు పూజ గదిలో ఉన్నాయి. ముహూర్తానికి టైం అయితే తెప్పిస్తాను. తెప్పించానమ్మా. దుర్గా, నువ్వు వెళ్ళి తీసుకుండ్రా. అలాగే అత్తయ్య. ఇప్పుడు ఉంగరాలు మార్పిస్తారు. జ్యోతి అందుకు ఒప్పుకోదు. ఇప్పుడు తెలిసిపోతుంది తను జ్యోతినా వర్షానా అని. రాజీవ్, నువ్వేగా నిశ్చితార్థం ఉంగరాలు తీసుకొచ్చావు. నీ చేతుల మీదుగానే వాళ్ళకివ్వు. అమ్మా జ్యోతి, ఏంటమ్మా ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మా. ఇద్దరూ లేచి నిలబడి ఉంగరాలు మార్చుకోండమ్మా. తీసుకో బాబు. అమ్మా ఇదిగో తీసుకోమ్మా. కళ్ళు తెరు నానమ్మా. అమ్మగారు, మీరు చెప్పినట్టే ఆ వెంకటరత్నం గాడికి మన సేన్లో ఆడ పంపు సెట్ దగ్గర ఉతికించేశాను. ఈ కాడు మన జోలికే రాడు. అంతే కదా అమ్మగారు, మన పొలంకి రావాల్సిన కూలీలు. నువ్వాగరా. ఈ ఫోన్ ఏటో ఓ కోతెట్టేస్తుంది. నేను ముందు దీని సంగతి చూస్తాను. చెప్పు. అమ్మా, పెద్దవిడ పడిపోయారు, చలనం లేదు. మీనాచి, మీనాచి, వస్తున్నా అమ్మా.